న్యూస్ ఖమ్మం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలోని శ్రీ చైతన్య ఎన్జీ క్యాంపస్లో ఇంటర్ చదువుతున్న యోగనందిని రూమ్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యోగినందిని స్వస్థలం భద్రాచలం దగ్గర ఎటపాకగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలోని శ్రీ చైతన్య ఎన్జీ క్యాంపస్లో ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థిని యోగనందిని రూమ్లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, యోగనందిని అసలు ఏ తాలూకా అమ్మాయి, అలాగే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య క్యాంపస్లోనే చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు కారణాలేంటి? ఇప్పటికే ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇల్లు కాలంలో ఉన్నటువంటి క్యాంపస్ లో 16 సంవత్సరాల యోగానందని ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. తన యొక్క స్వస్థలం వచ్చేది ఏటపాక గ్రామం చింతలగూడెం గా వాళ్ళు కాలేజ్ చేయమని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆమె ఇటీవల కాలంలో కొద్దిగా అనారోగ్య సమస్యతో పాటుగా చదువు ఒత్తిడి వల్ల కూడా తను ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలోనూ ఒకసారిగా బాధితురాలు మృతురాలు ఆ ఒత్తిడి తట్టుకోలేక ఉదయం వాష్రూమ్ కానీ వెళ్ళినటువంటి యోగానందని టోటల్ గా ఆమె యొక్క నిస్సహాయ స్థితిలో కాసేపటికి బాత్రూమ్ లో నుంచి బయట రావడంతో వాళ్ళంతా కూడా అనుమానం వచ్చినటువంటి రూమ్మేట్స్ బాత్రూమ్కి వెళ్ళి డోర్ తట్టగా డోర్ తీయడంతో డోర్ బాగా కొట్టుకొని చూస్తే ఆమె మొత్తం కూడా ఫ్యాన్కు అంటే లోపల వెంటిలేటర్ రాడ్డుకు వేలాడుతూ కనిపించింది. ఫలితంగా చూస్తుంటే మాత్రం మృతురాలని హుటాహుటిన కళాశాల సిబ్బంది మొత్తం కూడా హాస్పిటల్ సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారణ చేశారు. మొత్తానికైతే మృతురాలు మొత్తం ఖమ్మం మెడికల్ కళాశాలలో ఉన్న మార్చుల గదికి తరలించారు. కుటుంబ సభ్యులకు మాత్రం కూడా శారీరక వాళ్ళంతా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం చింతలగూడెం గ్రామానికి చెందినటువంటి యోగానందిని. భాస్కర్, యాజమాన్యం ఏం చెప్తూ ఉంది దీనికి సంబంధించి, ఘటనకు సంబంధించి? యోగనందిని ఇది వరకు ఎలా ఉండేది? అంటే తన నార్మల్ గా తన సెన్సిటివ్ క్యారెక్టరా, అంటే ఎలా ఉండేది, తన సిచ్యువేషన్ ఏంటి, అసలు స్థానికులు అక్కడ పేరెంట్స్ ఏం చెప్తున్నారు మెయిన్ గా? వాస్తవంగా మొదటి నుంచి కూడా సభ్యులు చురుకుదనం ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఆమె ఒత్తిడి తట్టుకోలేకనంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ కూడా వీళ్ళకి టైం లేకుండానే ఒక రూమ్లలో అంటే సెక్షన్ గా డివైడ్ చేసేసి పని అంటే వీళ్ళకి ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండానే ఒక రూమ్ లో వీళ్ళని ఒక బానిసత్వం టైపు చేయడం వల్లనే కూడా ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందని కూడా తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ కూడా ఆరోపించిన పద్ధతి. కానీ యజమాని మాత్రం వాళ్ళందరూ కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళని సెటిల్మెంట్ చేసే విధంగా నిర్ణయించుకోవాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భాస్కర్.